మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం రాబోతుంది కదండీ! అయితే నేను రీసెంట్‌గా 2 జతలు దీపపు కుందులు తీసుకున్నానండి ఫంక్షన్ రిలేటెడ్‌గా. మీతో కూడా వెయిట్ షేర్ చేసుకుంటే ఎవరికైనా ప్లానింగ్ ఉంటే ఒక ఐడియా ఉంటుంది కదా! ఇక్కడ ఫస్ట్ పెయిర్ వచ్చేసరికి ఒకటి 55 గ్రామ్స్, మరొకటి 54 గ్రామ్స్ అయితే పడిందండి. మనకి దీపపు కుందుల్లో పెయిర్ తీసుకునేటప్పుడు 1 గ్రామ్ అటు ఇటు ఉంటుందన్నమాట. బట్ చూడ్డానికైతే మీకు సిమిలర్‌గానే ఉంటుంది. ఫస్ట్ చూపించింది పంచముఖి దీపపు కుందులన్నమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ఇది మనకి ఏకముఖి 56 గ్రామ్స్ పడింది. 2 కూడా సేమ్ వెయిట్ పడిందనమాట. నేను లాస్ట్ ఇయర్ దసరా టైంలో కుందులు తీసుకున్నానండి. చిన్న సైజు రెగ్యులర్‌గా నిత్య దీపారాధనకి చాలా బావున్నాయి. నాకు చాలా నిండుగా అనిపించాయన్నమాట. అది కూడా మీకు లాస్ట్‌లో చిన్న వీడియో క్లిప్ అది యాడ్ చేస్తాను. అది చూడండి. ఆ తర్వాత నాకు ఆ మోడల్ నచ్చి నేను వాడాను కాబట్టి ఇస్తే బావుంటుందని ఈ మోడల్ తీసుకున్నాను. మనకి ఇదొచ్చేసరికి 41 గ్రామ్స్ ఒకటి, 42 గ్రామ్స్ పడింది. ఇది కూడా పంచముఖిలనమాట. కిందన బేస్ కూడా వెడల్పుగా ఉండి ఆ కర్వ్ షేప్ వచ్చింది కదండీ! అక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయన్నమాట. ఎంత నిండుగా అనిపిస్తాయంటే అసలు మొత్తం ఇంత లైట్ వెయిట్‌లో ఈ హైటు, ఈ మోడల్ అన్నది నాకు బాగా నచ్చింది. దానితో ఏంటంటే ఇవన్నీ కూడా మనకి వెయిట్ ఇంటూ కాస్ట్ అండి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది కదా! వెయిట్ చెప్పాను కాబట్టి వెయిట్ ఇంటూ మనకి ఆ కాస్ట్ మల్టిప్లై చేసుకొని జీఎస్టీ పే చేస్తే సరిపోతుందనమాట. మేకింగ్ చార్జ్ అన్నది లేదు ఇక్కడ. ఈ పెయిర్ వచ్చేసరికి 48 గ్రామ్స్ పడిందండి. 2 సేమ్ వెయిట్ పడ్డాయన్నమాట. ఇవి కూడా చాలా నిండుగా ఉన్నాయండి. ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేను ఇది ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా అన్నారు, "చాలా బావున్నాయి కుందులనేసి" అన్నారనమాట. మనకి ఏంటంటే ఇప్పుడు చాలా షాప్స్‌లో మాక్సిమం మేకింగ్ చార్జ్ అన్నది ఉండట్లేదు. వెయిట్ ఇంటూ సిల్వర్ కాస్ట్ జీఎస్టీ అనమాట. అట్లా ఉన్నప్పుడు మీరు కొంచెం ప్లాన్ చేసుకుంటే మనకి మంచి ప్రైస్‌కన్నది వస్తది. ఈ పేరొచ్చేసరికి చాలా తక్కువ వెయిట్ అండి. 33 గ్రామ్స్ ఒకటి, 34 గ్రామ్స్ అనమాట. ఎంత బావున్నాయో. కిందన బేస్ చూసారు ఇక్కడ ప్లెయిన్ వచ్చింది. మనం రెగ్యులర్‌గా వాడేటప్పుడు ప్లెయిన్ తీసుకోవడం బెటర్ అనమాట. అకేషనల్‌గా వాడితే మొత్తం డిజైన్ ఉన్నది మీకు బావుంటుంది. రెగ్యులర్‌గా వాడేటప్పుడైతే ఎంత ప్లెయిన్ తీసుకుంటే మన క్లీనింగ్ బావుంటుంది. అండ్ రెగ్యులర్‌గా ఉండేటప్పుడు ఏకముఖి బెటర్ అని నా ఆప్షన్. పంచముఖి అయితే క్లీనింగ్ చేసేటప్పుడు ఏమైనా గుచ్చుకోవడం అది ఉంటుందని. తర్వాత ఇవి వచ్చేసరికి ఇంకా తక్కువ వెయిట్ అండి. 26 గ్రామ్స్ ఒకటి, 28 గ్రామ్స్ ఒకటి. మీకు 2 గ్రామ్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా సేమ్‌గానే ఉంటాయి. ఆ లీఫ్ మోడల్ కర్వ్డ్‌గా వచ్చింది కదా! చాలా బాగా నచ్చిందనమాట. ఇది కూడా చాలా బావుంది పేరొచ్చేసరికి. మనకి 26, 24 చాలా తక్కువ వెయిట్‌లో ఇంత మంచిగా అయితే అనిపించిందనమాట. ఇదొచ్చేసరికి ప్లెయిన్ మోడల్ అండి. మనకి ఒకటి 55 గ్రామ్స్ ఒకటొచ్చింది. 54 అనమాట. ఇంకా ఏకముఖి, పంచముఖి కాకుండా ప్లెయిన్‌లో ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్టయితే ఇది తీసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఉంటుందండి. పంచముఖి పెట్టాలి, ఏకముఖి ప్లెయిన్‌వన్నీ ఇలా ఉంటాయన్నమాట. అలా కూడా కొంతమంది వాడతారు. అలా కూడా మనం తీసుకోవచ్చు. ఈ పేరొచ్చేసరికి మనకి ఒకటి 44 గ్రామ్స్ పడింది. ఒకటి 45 గ్రామ్స్ అయితే పడిందనమాట. మీకు మాక్సిమం అన్నీ చూపించాను. మీకెవరన్నా ప్లానింగ్ ఉంటే ఇది మనకి వైభవ్ షాపు వైజాగ్‌లోని కాంప్లెక్స్ దగ్గర ఉన్న షాప్ అండి. అక్కడైతే తీసుకున్నాననమాట ఇవన్నీ. దీంతో పాటు ఇంకా మీకు లక్ష్మీనారాయణుల విగ్రహము, ఆ తర్వాత పంచపాత్ర ఇలా కొన్నైతే షాపింగ్ చేశాను. అవి కూడా ఒక్కొక్కటి యాడ్ చేస్తాను. వెయిట్ కూడా చెప్తాననమాట. ఇంకిక్కడైతే నేను 2 పెయిర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వీటి కింద ప్లేట్స్ కూడా నేనెప్పుడు కూడా వెంటనే తీసేసుకుంటానండి. ఇంకా అలా ఒక్కసారి నెగ్లెక్ట్ చేసామంటే మళ్ళీ మనం కుందులు తెచ్చుకోలేం గదా! మనకేంటంటే ఇత్తడిది గానీ, రాగి గానీ ఏదైనా ప్లేట్ పెట్టుకోవచ్చు. లేదంటే తమలపాకన్నా పెట్టుకొని పెట్టొచ్చనమాట. దీపం అలా డైరెక్ట్‌గా పెట్టకూడదు. నేనిక్కడ ప్లేట్స్ అయితే చూసాను. ఇవి మనకి 20 గ్రామ్స్ అయితే ఉన్నాయండి. మనకి చాలా తక్కువ వెయిట్ నుంచి కూడా దొరుకుతాయన్నమాట. ప్రసాదానికి పెట్టుకోవడానికి, ఇలా దీపపు కుందులకి, ప్రతి దానికి పంచపాత్రకి అన్ని ప్లేట్స్ చాలా సైజెస్ ఉంటాయి. మనం అడిగి తీసుకోవచ్చు. ప్రింటెడ్ ఫ్లేవర్‌లో తీసుకున్నాను. మనకిది ఏంటంటే దీపం చాలా డిజైన్ వచ్చింది కదా! అందువల్ల ప్లెయిన్‌గా ప్లేట్ వెళ్తే మనకి లుక్కు బావుంటుందన్నమాట. మనకి ఒకవేళ డిజైన్ తక్కువున్నదనుకోండి, అప్పుడు కిందన డిజైన్ బార్డర్ ఉన్నది తీసుకోవచ్చనమాట. ఈ రెండో కుందుల సెట్ ఉంది గదా! ఈ సెట్‌కైతే నాకు ఒక్కొక్క ప్లేటు 9 గ్రామ్స్ అయితే పడిందండి. బావున్నాయి. చాలా బావున్నాయి. ఈ చిన్న ప్రమిదలు నేను 26 గ్రామ్స్ చెప్పాను కదా! ఆ పేరుకైతే నాకు 9 గ్రామ్స్ ప్లేట్స్ అనేవి సరిపోయాయన్నమాట. ప్లేట్స్ మనకి చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయండి. మనం అవి చూసుకుంటే తక్కువ వెయిట్ నుంచి ప్రింటెడ్ ఫ్లవర్స్, డిజైన్ బోర్డర్స్, ప్లెయిన్‌లోనే అన్నీ కూడా ఉంటాయన్నమాట. నాకిది కూడా వెయిట్ ఇంటూ కాస్ట్ అయితే వేశారు. తర్వాత పంచపాత్ర తీసుకున్నానండి. ఇక్కడ స్పూన్ వచ్చేసరికి నాకు 16 గ్రామ్స్ వచ్చింది. అండ్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజు. దానికి తగ్గట్టుగానే మనం ఎప్పుడైనా పంచపాత్ర తీసుకునేటప్పుడు ఒకేసారి తీసుకోవడం బెటర్ అండి. ఒకసారి స్పూన్ పెద్దదయిపోద్ది, పంచపాత్ర చిన్నదయిపోతది. లేదంటే స్పూన్ చిన్నదయిపోతది, పంచపాత్రలోకి మునిగిపోతదనమాట. అందువల్ల ఎప్పుడైనా తీసుకునేటప్పుడు 2 పెయిర్ సెట్ తీసుకోవడం బెటరు. పంచపాత్ర ఇక్కడ ఇంతకుముందు ప్రింటెడ్ ఫ్లవర్ తీసుకున్నాను కానీ ఇది షిమ్మరీ లాగా వచ్చిందండి. షైనింగ్‌గా చాలా బావుందనమాట. ఇదోటి తీసుకున్నాను. పంచపత్ర నాకు 59 గ్రామ్స్
గ్రామ్స్ అయితే పడిందనమాట. పంచపాత్ర ప్లేట్ కూడా తీసుకున్నాను. మనం పంచపాత్ర కూడా అలా డైరెక్ట్‌గా పెట్టకూడదన్నారు. అందుకోసం అని చెప్పేసి ప్లేట్ ఏదైనా పర్వాలేదు బట్ పనిలో పని వెండిదైతే తీసేసుకున్నాను. ఇది నాకు 20 గ్రామ్స్ అయితే పడింది. మొత్తం అంటే ఆ వెయిట్‌కి అలా సెట్ అయితే చాలా బాగా అనిపించిందండి. కరెక్ట్‌గా స్పూన్ గూడా నేను 4, 5 పెట్టి చూస్తే ఇది కరెక్ట్‌గా సూట్ అయిందనమాట. ఇదైతే చేసేసాను. ఇది వెయిట్ ఇంటూ కాస్ట్ అనమాట. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను సిల్వర్ గ్లాస్‌లో ఒకసారి చూద్దామని చెప్పేసి ఏమైనా కొత్త మోడల్స్ వచ్చాయని చూసానండి. బట్ నాకు రెగ్యులర్‌గా అనిపించాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది 72 గ్రామ్స్ అయితే పడిందనమాట. ఇది కూడా బానే ఉంది. పర్వాలేదు అనిపించిందనమాట. ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి 101 గ్రామ్ అండి. చాలా వెయిట్ అయితే ఉంది అనేసి అనిపించింది. ఆ తర్వాత ఈ మోడల్ వచ్చేసరికి 97 గ్రామ్స్ అయితే పడింది. తర్వాత ఇంకొన్ని మోడల్స్ అడిగాను. రెగ్యులర్‌గా ఉన్నాయి కానీ అంత నాకు యూనిక్‌గా ఏమి అనిపించలేదు. తర్వాత ఇది 41 గ్రామ్స్ అయితే పడింది. మనకి సెకండ్ వన్ కూడా దీనికన్నా పెద్ద సైజ్ వచ్చింది. మనకి ఇది కూడా 41 గ్రామ్స్ అయితే పడిందనమాట. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది 48 గ్రామ్స్ అయితే పడిందండి. ఇవైతే మనకి ప్రింటెడ్‌లోని, ప్లెయిన్‌లోని, షైనింగ్‌లోని చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. బట్ రెగ్యులర్ వేర్ అయితే నాకు కనిపించింది. తర్వాత ఇక్కడ వెండి ప్లేట్స్ అయితే చూసాననమాట. ఇవి మనకి 350 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది 339 అండి. 339 గ్రామ్స్ అయితే ఉందనమాట. ఇది రెగ్యులర్‌గా వాడేటప్పుడు ఎప్పుడైనా సరే కూడా ప్లెయిన్ తీసుకోవడం బెటర్. క్లీనింగ్ గాని మీకు అన్నీ ఈజీగా ఉంటది. అకేషనల్‌గా వాడతాము అనుకుంటే మటుకు ఏదైనా బోర్డర్స్ డిజైన్ ఉండదు గాని అలాంటివి మంచి డిజైన్ తీసుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట. ఇది 500 గ్రామ్స్ అనమాట. హాఫ్ కేజీ ప్లేటు. బట్ 339 గ్రామ్స్ ఇది నాకు సిమిలర్ గానే అనిపించింది. ఇది వచ్చేసరికి లక్ష్మీనారాయణ మూర్తి అండి. యాంటిక్‌లు అనమాట. వీటికైతే మనకి మేకింగ్ ఉంటుంది. ఇది 70 గ్రామ్స్ పడిందనమాట. ఎంత నిండుగా ఉందంటే చాలా చాలా బావుందండి. అమ్మవారు, స్వామివారు చాలా నిండుగా కనిపించారు. ఇంకా నాకైతే ఎస్టిమేషన్ బిల్ అయితే ఇచ్చేసారండి. ఇక్కడ వెండి డైనింగ్ టేబుల్ అండి సిల్వర్‌ది. ఒక్కొక్క కంచం 2 కేజీస్ దగ్గర ఉందనమాట. ఇంకా సర్వింగ్ బౌల్స్ అండ్ కర్రీ బౌల్స్, గ్లాసెస్ అన్నీ యాంటిక్‌లో వచ్చాయి. డైనింగ్ టేబుల్ బోర్డర్ అంతా కూడా సిల్వర్ ఇచ్చారనమాట. చైర్స్ అన్నీ మొత్తం ఇక్కడ సిల్వర్ అండి. చాలా బాగా నచ్చేసింది. కూడా ప్యాకింగ్ చేసేసారు. చాలా చాలా బావుందనమాట. నెక్స్ట్ ఏంటంటే మీకు దీపపు కుందులు తీసుకునేటప్పుడు ఒక టిప్ చెప్తానండి. మనం ఎప్పుడన్నా మనకు గాని ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్యాకింగ్‌లో ఇస్తే బావుంటుంది గదా! అని చెప్పేసి అనుకుంటాం కదా! ఎప్పుడైనా మీరు తీసుకునేటప్పుడు కుందులు అవి ఓపెన్ చేయించేసి బిల్లింగ్ పేమెంట్ చేసే ముందు ఓపెన్ చేసి 2 పక్కపక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కుందులు లైట్ వెయిట్‌లో తీసుకునేటప్పుడు ఏమవుతాయంటే అవి చిన్న బెండ్ ఉంటాయి. కనిపించవు. అవి ఊగుతా ఉంటాయన్నమాట. నేనిక్కడ అదే చెక్ చేసుకున్నాను. అన్నీ 2 సరిపోయాయన్నమాట. ఒకసారి అన్నీ ఇది పంచముఖిలో తీసుకున్నాను కాబట్టి మనకేంటంటే అవి ఏమైనా బెండ్ ఉందా, ఇది ఉందా మనం చూసుకోవాలన్నమాట. ఏ ఐటెమ్ అయినా సరే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాతే మనం బిల్లింగ్ చేయడం చాలా బెటర్ అనమాట. అందులో ఒక్కొక్కసారి నేను పిక్స్ కూడా తీసుకుంటాను. 1, 2 సార్లయితే నాకు అలా జరిగి మళ్ళీ వాటిని రీప్లేస్ చేయడం జరిగిందనమాట. నేను 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను కదండీ! అప్పుడు కుందులు లాస్ట్‌లో ఈ చివర, ఆ చివర పెట్టాను కదా! ఆ మోడల్ అనమాట. ఇది రీసెంట్‌గా నేను ప్రతి నెల కూడా అమావాస్య రోజు వారాహి అమ్మవారి పూజ చేసుకుంటానండి. అవకాశాన్ని బట్టి అమ్మవారి అనుగ్రహం కొద్దీ అయితే చేసుకుంటాననమాట. ఇక్కడ నిత్య దీపారాధనకైతే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న మోడల్ అయితే పెట్టాను. ఇక్కడ కిందన ఏంటంటే నేను పూజా మందిరంకి నాకు కిందన చిన్న స్పేస్ ఉంచుకున్నాననమాట. ఎప్పుడైనా వారాహి అమ్మవారి పూజ, శ్రీ పంచమి పూజ, సరస్వతి దేవి, దక్షిణామూర్తి పూజ అలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. అమ్మవారి పూజ కూడా పూర్తయిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.